ఈ వీడియో చూస్తున్న వాళ్ళైతే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. పెద్ద సైజు 2 టమాటాలు తీసుకొని ఇలా సన్నగా ముక్కలు ముక్కలు తరుక్కోవాలి. అయినా ఈ శ్రావణ మాసంలో చికెన్ తినని వాళ్ళ కోసం అన్నమాట. అలాగే 4 పచ్చిమిర్చి కూడా ఈ విధంగా సన్నగా తరుక్కోవాలన్నమాట. సన్నగా కట్ చేసేసుకొని పక్కకు పెట్టేసుకుందాము. చిన్న సైజు ఉల్లిగడ్డలు ఒక 3 తీసేసుకొని ఈ విధంగా సన్నగా తరుక్కోవాలి. ఇవి ఏంటంటే ఆయిల్లో ఫ్రై చేసేసుకొని మిక్సీ పట్టుకోవాలన్నమాట. అలాగే కొన్ని మిల్మి కలర్ తీసేసుకొని నానబెట్టుకోవాలి. ముందుగానే నానబెట్టుకొని ఈ విధంగా కట్ చేసేసుకోవాలి చిన్న ముక్కల్లాగా. ఈ మిల్మి కలర్తోని మంచి మసాలా కర్రీ చేద్దాము. ఇందాక ఉల్లిగడ్డలు తరుక్కున్నాం కదా, సన్నం కట్ చేసుకున్నాం కదా, ఈ విధంగా ఫ్రై చేసేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇవి. ఈ శ్రావణ మాసంలో చికెన్ తినని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం అనమాట. చపాతీలు కూడా చేసుకోండి, చాలా బాగుంటుంది. 4 చెంచాల నూనె పోసేసుకొని దాంట్లో ఓల్ గరం మసాలా దినుసులన్నీ వేసుకోవాలి. అలాగే కరివేపాకు కూడా వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు, అలాగే కొంచెం పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి ముద్ద కూడా వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి ముద్ద పచ్చివాసన పోయేంత వరకు అలా ఫ్రై చేసేసుకొని ఇప్పుడు టమాటా ముక్కలు వేసేసుకొని మెత్తగా ఉడకనిచ్చుకోవాలన్నమాట. మూత పెట్టేసుకోవాలి. ఈ మసాలా కర్రీ మిల్మి కలర్తోని ఒక్కసారి ఈ విధంగా చేయండి. ఇంటిల్లపాది కూడా లొట్టలు వేసుకుంటూ తింటారు. మొత్తం ఒకటేసారి కథం పెట్టేస్తారు. చపాతీలకైతే ఇంకా చాలా బాగుంటుంది. ఇప్పుడు చూసేయండి, మెత్తగా ఉడికింది కదా. ఈ విధంగా ఉడికినాక ఇప్పుడు ఇందులో మనము ఫ్రై చేసుకున్న ఉల్లిగడ్డల పేస్ట్ ఉంది కదా, మిక్సీ పట్టుకున్నాం, అది వేసేసుకుందాం అన్నమాట. వేసేసుకొని కొద్దిగా ఆయిల్ పైన కంచేంత వరకు ఇలాగే ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఒక గ్లాస్ నీళ్ళు పోసుకొని రుచికి తగినంత ఉప్పు, అలాగే ఒక 2 చెంచాల కారం కూడా వేసేసుకుందాం. ఈ ఉప్పు కారం కూడా అందులో బాగా ఉడకాలి కదా, ఉడికేంత వరకు మూత పెట్టేసుకుందాం. తాటి బెల్లం తాయిద రొట్టె, తాటి బెల్లం తాయిద రొట్టె, మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇప్పుడు దగ్గరకు వచ్చేసింది గ్రేవీ. ఇప్పుడు మిల్మి కలర్ వేసేసుకుందాము. ఈ మిల్మి కలర్ వేసుకున్నాం కదా, ఇప్పుడు మంచిగా కలిపేసుకొని ఒక కప్పు పెరుగు కూడా వేసేసుకుందాం. ఈ పెరుగుని ఉడుకుతుంది అనమాట. ఈ పెరుగు వేసినాం కదా, ఇప్పుడు కలిపేసుకొని మూత పెట్టేసి మంచిగా లో ఫ్లేమ్లో పెట్టి ఉడకనిచ్చుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలన్నమాట. యాడాడ ఉడితివే ఎల్లావా, నీ జోడేడవా సేవ ఎల్లావా, జీవగడ్డల్లోన ఎల్లావా, నువ్వు జింకమై ఉడితివే ఎల్లావా. చూడండి, కూర మొత్తం దగ్గరికి వచ్చింది కదా. కొంచెం గరం మసాలా వేసేసుకొని జీలకర్ర పొడి, ధనియాల పొడి, అలాగే కొంచెం కసూరి మేతి కూడా వేసేసుకుందాము. చివర్లో కొత్తిమీర వేసేసుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టేసుకుంటే మనం మసాలా మిల్మి కలర్ కర్రీ రెడీ. ఇందాక వాడిన పాట కంటిన్యూ చేద్దాం. యాడాడ ఉడితివే ఎల్లావా, నీ జోడేడవా సేవ ఎల్లావా, జీవగడ్డల్లోన ఎల్లావా, నువ్వు జింకమై ఉడితివే ఎల్లావా. మన ఛానల్ చాలా మంది చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయట్లేరు. అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ కూడా కొట్టండి. ఇప్పుడు ఏ విధంగా ఉందో తిని చూద్దాం మురిగా. చూడండి ఎంత బాగుంది. చపాతీలు కూడా బాగుంటాయి. ఇప్పుడు తిందాము. చాలా బాగుంటుంది. మసాలా కర్రీ వాసన అయితే బాగా వస్తుంది. మడిసి అట్లా బుక్క పెట్టుకుంటే జబర్దస్త్ ఉన్నది. చాలా బాగున్నది. ఈ శ్రావణ మాసంలో చికెన్ ఎవరైతే తినరో వాళ్ళు ఈ విధంగా చేసుకొని తినండి. మసాలా కర్రీ చాలా బాగుంటుంది. అచ్చం మన చికెన్ తిన్న ఫీలింగ్ వస్తుంది. చపాతీలలో అలా మలిచి పెట్టుకుంటే ఇంత అల్లి జబర్దస్త్గా ఉన్నది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ శ్రావణ మాసంలో తినని వాళ్ళకు చాలా బాగుంటుంది కర్రీ. ఈ వీడియో ఇంతే. మరి మీ అందరికైతే నచ్చుతుందని నేను అనుకుంటున్నా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అలాగే మన ఛానల్ వస్తే లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ చేయండి. ఉంటా మరి మరిన్ని వీడియోస్ మీ ముందుంటా. బాయ్.